నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు వెంచూరా సక్సీడర్ డైరెక్టర్ చారీ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే చారీ గారు. నమస్తే అండి. చారీ గారు, వాలటాలిటీ వర్సెస్ రిస్క్, ఈక్విటీకి సంబంధించి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? సో దీని గురించి డీటెయిల్గా చెప్పాలా? వాలటాలిటీ అస్థిరత్వం అంటాం కదా, అంటే స్థిరత్వం లేకపోవడం. ఓకే. రిస్క్ అంటే ప్రమాదం. ఓకే. ఈక్విటీకి సంబంధించినంత మటుకు వాలటాలిటీ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా రోలర్ కోస్టర్ ఎక్కారా? అప్స్ అండ్ డౌన్స్ ఉంటాం. సో రోలర్ కోస్టర్ రైడ్ అనేది అస్థిరత్వం, వాలటైల్. సో అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత మధ్యలోకి వెళ్ళి ఆ స్పీడ్కి భయపడి దూకేస్తాను అని దూకారనుకోండి, దాన్ని ప్రమాదం అంటారు. దట్ ఈస్ కాల్డ్ రిస్క్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలటాలిటీ అండ్ రిస్క్. ఓకే. ఇప్పుడు రోలర్ కోస్టర్ అనే దాంట్లో అన్సర్టెనిటీ ఉంది. అన్సర్టెనిటీ రోలర్ కోస్టర్లో కూడా ఉంది. అలాగే మార్కెట్లో కూడా అన్సర్టెనిటీ ఉంది. డెఫినెట్గా. అన్సర్టెనిటీ అంటే ఏంటి? వాలటైల్, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, అది నేచర్ ఆఫ్ ది మార్కెట్. అలాగే మనలో కూడా అన్సర్టెనిటీ ఉంది. మనలో అన్సర్టెనిటీ ఉంది కాబట్టి మధ్యలో దూకేసాం. ఓకే. సో మార్కెట్లో ఒక అన్సర్టెనిటీ ఉంది, మనలో ఒక అన్సర్టెనిటీ ఉంది. మార్కెట్లో ఉన్న అన్సర్టెనిటీని వాలటాలిటీ అంటాము, మనలో ఉన్న అన్సర్టెనిటీనే రిస్క్ అంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్లో రిస్క్ ఉంది అనుకుంటారు. రిస్క్ ఉంది మార్కెట్లో కాదండి, మనలో. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకొంతమంది ఏమనుకుంటారంటే గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఎఫ్డీస్, ఆర్డీస్, పోస్ట్ ఆఫీస్, పీపీఎఫ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎల్ఐసి పాలసీలు, ఇవన్నీ గ్యారంటీడ్. 100% గ్యారంటీడ్. ఇప్పుడు అసెట్ క్లాస్ ఉంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇవన్నీ అసెట్ క్లాస్లోకి వస్తాయి. యూలిప్ ప్లాన్స్ ఇవన్నీ. ఇప్పుడు రిస్క్ ఎక్కడుంది అని మేము అడిగినప్పుడు ఏం చెప్తారంటే అసెట్ క్లాస్లో రిస్క్ ఎక్కువ ఉంది అంటారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంది, బేసిక్ లెవెల్స్ ఆఫ్ రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంది, అది మనం తెలుసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను మీకు ఇవాళ ఒక 100 రూపీస్ ఇస్తాను, ఒక 1000 రూపీస్ ఇస్తాను. ఈ రెండిట్లో ఏది తీసుకుంటారు మీరు? 1000 రూపీస్ తీసుకుంటాను. 1000 రూపీస్, ఎందుకంటే అది ఎక్కువ ఉంది, చూడడానికి ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇప్పుడు వాల్యూ ఎక్కువ ఉంది కూడా ఉంది. నేను ఏం చేస్తానంటే ఈ 100 రూపీస్ని 20 years బ్యాక్, మిమ్మల్ని 20 years బ్యాక్ తీసుకెళ్ళి 1999లో ఇస్తాను ఈ 100 రూపీస్. ఇప్పుడు ఇవాళ 1000 తీసుకుంటారా, 20 years బ్యాక్ వెళ్ళి 100 తీసుకుంటారా? 20 years బ్యాక్ 100 తీసుకుంటారు. 100 తీసుకుంటారు. ఎందుకంటే అప్పట్లో 100 అనేది చాలా పెద్ద అమౌంట్. ఇప్పట్లో 1000 కంటే అప్పుడు ఎక్కువ. రైట్. ఇప్పుడు క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేస్తాను. ఇవాళ 1000 grams గోల్డ్ ఇస్తాను నేను 1000 రూపీస్ ప్లేస్లో. 20 years బ్యాక్ వెళ్ళి 99లో 100 grams గోల్డ్ ఇస్తాను. ఇప్పుడు ఏం తీసుకుంటారు? ఇప్పుడు ఈ 1000 grams గోల్డ్ తీసుకుంటా, ఎందుకంటే దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది, మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడున్న 1000 తీసుకుంటారు. ఓకే. నేను కరెన్సీలో మాట్లాడినప్పుడు మీరు ఏం చేశారంటే పాత 100కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను గోల్డ్ కన్వర్ట్ చేసేసరికి లేటెస్ట్ గోల్డ్ కన్వర్ట్ చేస్తున్నారు. అక్కడ కరెన్సీ 10 times గ్రోత్ ఉంది, గోల్డ్ కూడా 10 times గ్రోత్ ఉంది. బట్ స్టిల్ మీరు ఈ చేంజ్ ఎందుకు జరుగుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే కనుక కరెన్సీ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి తీసుకోండి. కరెన్సీ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు ₹1,00,000 ఇస్తారు వాళ్ళకి, మీకు ఒక పేపర్ ఇస్తాడు. మీ కరెన్సీ ఫామ్ ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. సో ఇవాళ ₹1,00,000 10 yearsలో డబుల్ అవుతుంది, మేబీ 10-11 years ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం. ఇవాళ ₹1,00,000 10 years తర్వాత 2,00,000, రెండు ఒకటే, బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. మీరు అన్నారు కదా, ద వాల్యూ ఆఫ్ ద మనీ ఈస్ కమింగ్ డౌన్. మనీ వాల్యూ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు కరెన్సీ ఫామ్లో ఇన్వెస్ట్ చేసిన ఏ ప్రోడక్ట్లో అయినా సరే మనీ గ్రోత్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మంచి ప్రోడక్ట్సే, ఎఫ్డీస్, ఆర్డీస్, పీపీఎఫ్ అన్నీ మంచి ప్రోడక్ట్సే. కానీ ఇందులో మనీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అన్నారు, దాన్ని సేవింగ్ అంటారు. ఎందుకంటే ఇవాళ 1,00,000, 10 years తర్వాత 2,00,000, రెండు ఒకటే కాబట్టి. ఇప్పుడు మీ మనీని మీ కరెన్సీ ఫామ్ అసెట్కి కన్వర్ట్ అయినప్పుడు, అది గోల్డ్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, లేదంటే స్టాక్ అనుకోండి. గోల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, నాకు గ్రామ్స్లో నాకు ఇన్ని తులాల గోల్డ్ ఉందండి అంటాం. రైట్. స్టాక్లో కన్వర్ట్ అయినప్పుడు నాకు ఈ కంపెనీ షేర్స్ ఇన్ని ఉన్నాయి అని అంటాం. అండ్ రియల్ ఎస్టేట్లో కన్వర్ట్ అయినప్పుడు నాకు ఇన్ని స్క్వేర్ యార్డ్ ల్యాండ్ ఉంది అంటాం.
సో మీ కరెన్సీ ఫామ్ చేంజ్ అవుతుంది, అక్కడ దాని వాల్యూము వాల్యూ రెండు గ్రో అవుతాయి, రైట్? ఇప్పుడు యాక్చువల్ టెర్మినాలజీ అంటే యాక్చువల్ బేసిక్స్లో మనం చూస్తే రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంది అంటే మీ కరెన్సీ మీ మనీ ఇన్ఫ్లేషన్ని దాటి గ్రో అవ్వట్లేదు అనుకోండి, దాన్ని యాక్చువల్ రిస్క్ అంటాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ రిస్క్ అనుకునే ప్రోడక్ట్ రిస్క్ కాదు. సో యూఆర్ కన్వర్టింగ్ యువర్ మనీ. కావాలంటే మీరు 20-25 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని చూడండి, లాంగ్ టెన్యూర్కి ఎల్ఐసి పాలసీలు, ఎఫ్డీలు, ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారు, ఆ టైంలో రియల్ ఎస్టేట్లు గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారు, యూ కెన్ క్లియర్లీ అబ్జర్వ్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్కి నాన్ రిస్క్కి అంటే గ్యారంటీడ్ దానికి రిస్క్కి తేడా తెలిసిన తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్కి వస్తాయి. ఈవెన్ ఈక్విటీలో రిస్క్ ఉంది లేదనట్లేదు, కానీ ఆ రిస్క్ని యాక్చువల్ రిస్క్ ఎప్పుడవుతుందంటే మన అన్సర్టనిటీ గనక రాంగ్ డైరెక్షన్లో వెళితే దాన్ని మనం యాక్చువల్ రిస్క్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. మార్కెట్లో ఉన్నది వాలటాలిటీ, రిస్క్ కాదు. దాన్ని మనం యాక్చువల్ రిస్క్ కింద ఎప్పుడు కన్వర్ట్ చేస్తున్నామో మనలో ఉన్న అన్సర్టనిటీ రాంగ్ డైరెక్షన్లో వెళితే అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉందండి, ఓకే, రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో వాళ్ళు ఒక 4-5 డేస్ తర్వాత ఫ్యామిలీ అందరు కూర్చొని డిన్నర్ చేస్తున్నారు, ఓకే. సడన్గా కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి ఏం చేసిందంటే కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రాగానే ఆమె కేక వినగానే వీళ్ళందరూ చాలా టెన్షన్గా భయపడి, అంటే మ్యారేజ్ అయిన కొత్తగా కిచెన్లోకి వెళ్ళి సౌండ్ అంత పెద్దగా అరిచింది అంటే కంగారు పడిపోయి అందరూ డిన్నర్ చేస్తున్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక కాక్రోచ్ ఉంది, ఓకే. సో అందులోంచి ఫ్యామిలీలోంచి ఒక చిన్న బాబు ఏం చేశాడంటే వచ్చి ఆ కాక్రోచ్ని ఇలా పట్టుకొని తీసి బయట వేసాడు. జాగ్రత్తగా ఆలోచించండి, ఈ కాక్రోచ్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్, ఓకే. కానీ ఆ మార్కెట్కి ఆ కాక్రోచ్కి ఇద్దరు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. ఒకరేమో అరిచారు, ఒకరేమో చిన్న బాబు అయినా సరే హ్యాండిల్ చేశారు, ఓకే. సో మార్కెట్ అనేది అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తుంది, మార్కెట్ అనేది ఎవరినైనా భయపెట్టడానికి ట్రీట్ చేస్తుంది, కానీ ఎవరు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేదే క్వశ్చన్. సో మార్కెట్లో ఉన్న అన్సర్టనిటీ కంటే, మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులు వాలటాలిటీ కంటే మనలో ఉన్న అన్సర్టనిటీ వల్లనే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఓకే. సో కన్క్లూజన్ ఏంటి అంటే వాలటాలిటీ విల్ బి దేర్. వాలటాలిటీ అనేది 100% ఉంటుంది, ఇట్స్ నేచర్ ఆఫ్ ది మార్కెట్. అది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ వాలటాలిటీ ఉంటేనే ఈక్విటీలో ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది, ఓకే. మనలో ఉన్న అన్సర్టనిటీని ఆపుకుంటే, రిస్క్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. ఇది చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్కెట్ బాగుందా, ఆ ఈక్విటీ బాగుందా, ఈ స్టాక్ కొనాలా, ఆ స్టాక్ కొనాలా, మేము ఎప్పుడైనా చెప్పేది ఒకటే, అన్నీ మంచి ఇన్స్ట్రుమెంట్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనే పర్పస్ ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను? మా పిల్లల గ్రాడ్యుయేషన్కి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నా రిటైర్మెంట్కి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నేను ఇల్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నానా, నా హోమ్ లోన్ క్లియరెన్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నానా? పర్పస్ షుడ్ బి దేర్. ఆ పర్పస్కి అలైన్ చేసి వాలటాలిటీని యాక్సెప్ట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ జీరో అయిపోతుంది. రిస్క్ అనేది మార్కెట్లో లేదు, మనలో ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి గారు. మీకున్న బిజీ స్కెడ్యూల్ కూడా ఇవాళ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి, అదేవిధంగా రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.